ఎలా తీసుకొస్తాను తనేమైనా చంటి పిల్ల ఎత్తుకుని తీసుకురావడానికి? కడుపుతో ఉన్న పిల్ల పుట్టింట్లో అయినా ప్రశాంతంగా ఉంటుందని నేను తీసుకొస్తే నువ్వు ఒక్క రోజు కూడా ఉండనివ్వకుండా పంపించేశావు. నేను పంపించలేదని ఎన్నిసార్లు చెప్పాలి బావా? మరి ఎలా వెళ్ళింది? మెట్టింట్లో గొడవ పడి అలా వచ్చేయకూడదు, కష్టమైనా సుఖమైనా అక్కడే భరించాలి, వెళ్ళిపో అని అన్నాను అంతే. అలా అంటే వెళ్ళిపోమన్నట్టు కదా? కాదు బావా, సావిత్రి అత్తయ్య ఉన్నా ఇదే మాట చెప్పేది అని నేను చెప్పాను. ఆ మాట అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకుని వెళ్ళిపోవడమేనా? అయినా నువ్వు వెళ్ళి పిలిచావు కదా, తోడుబుట్టిన అన్నయ్య వచ్చాడని మళ్ళీ రావచ్చు కదా. వస్తుంది. అటు ఇటు తిరగడమే పని అనుకుంటున్నావా? ఊరుకో అన్నయ్య. తనకి ఎలా చెప్పాలమ్మా? కడుపు మాడుతుంటే పళ్ళు తినమంటుంది, తనని తినమను. నేనేమైనా కడుపుతో ఉన్నానా ఆ పళ్ళన్నీ తినడానికి? కొట్టానంటే అన్నయ్య, వదిందండం మానే. నువ్వు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళేమన్నారు అది చెప్పు. ఆ దేవా నాగవల్లితో కాపురం చేసినట్టు నన్ను కూడా ఈ శివతో కాపురం చేసి అప్పుడు మాట్లాడడానికి రా అంటున్నాడు. బాగా చెప్పారు, మరి చెయ్యి. ఏంటి చేసేది నీ మొహం? అసలు నీకు బుద్ధుంటే ఇలా చేసేదానివే కాదు. చచ్చిపోయిన మీ అక్కకి న్యాయం జరగాలి అన్నావు గాని బ్రతికున్న నా చెల్లికి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ వెళ్లి ఆ కుంపటిలోనే కాపురం చేయమని పంపించావు. సాటి ఆడదాని మీద జాలి లేకుండా అలా ఎలా చెప్తావు? నాకేం నీ చెల్లెల మీద కోపం లేదు. ఆడపడుచులంటే నాకు ఇష్టమే. పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉన్నారు. నేనిక్కడికొచ్చి ఏ రోజు వాళ్ళ మనసు నొచ్చుకునేలా చేయలేదే. అత్తారింట్లో ధైర్యంగా ఉన్న నాగవల్లికి ఇంకాస్త ధైర్యంగా ఉండమని చెప్పాను అంతే. చెప్పావు గాని మంచి మాటలతో చెప్పుంటే అన్నయ్య నేనక్కడికే వెళ్తాననేసి సంతోషంగా అడిగేది. కానీ ఏడుస్తూ మళ్ళీ ఇక్కడికి రాను అని చెప్పింది. మనుషుల్ని కూడా దోషుల్లాగా చూసే పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు ఈ ఇంట్లో కూడా నడుచుకోవద్దు. ఇప్పుడు నన్ను అనడం కాదు, ఆవేశంలో నువ్వు అంటావు. ఆ విషయం పంచాయతీ దాకా వస్తుంది. ఇంకా ఆపుతారా? ఎప్పుడు అన్నయ్యతో గొడవ పడుతూనే ఉంటావా శివ? తిట్టేది అన్నయ్యే, పెట్టేది అన్నయ్యే. ఓ వదినా, అన్నయ్య నీకోసం జావ పట్టుకొస్తాడంట. లేచి కూర్చో. నాకే వద్దన్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నువ్వేం తినొద్దు కానీ రాగి జావ తాగి టాబ్లెట్ వేసుకో చాలు. అన్నయ్య శ్రీవల్లి అక్క కలిసి నీకు ట్రీట్మెంట్ చేసే పనిలో ఉన్నారు. టీచర్ డాక్టర్ అయిందా? అలాగే అనుకో. మాట్లాడడానికి ఓపిక ఉంది గాని తినడానికి మాత్రం ఓపిక లేదంటావా? నాకు తినాలని అనిపించట్లేదు. ఉండదు. ఒళ్ళు సుస్థి చేసినప్పుడు అలాగే అనిపిస్తుంది. అందుకే రాగిజావ చేసి తీసుకొచ్చాను, తాగు. చల్లారని అన్నయ్య, అంతవరకు నేను తడిగుడ్డ పెడతాను. అమ్మా
ఆ